ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. వాషింగ్టన్లో చలి కారణంగా క్యాపిటల్ భవనం లోపల నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివరాలు చూద్దాం. అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ నగరంలోని క్యాపిటల్ భవనంలో ఉన్న రోటుండాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్లో చలి తీవ్రంగా ఉండడంతో రోటుండా లోపల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగానైతే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజానీకం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఇండోర్లో జరగనుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ వేడుకకు ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్తో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. పలువురు దేశాధినేతలు, వివిఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరపున ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అలాగే సుందర్ పిచాయ్తో పాటు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ పాల్గొననున్నారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సందర్భంగా క్యాపిటల్ భవనంలో నిరసనకు దిగిన ట్రంప్ అభిమానుల్లో పలువురిని ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ట్రంప్ పలు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాను అమెరికాలో చేరిపోవాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గ్రీన్లాండ్ ప్రాంతాన్ని కొనుగోలు చేస్తామన్నారు. అలాగే గాజా, ఇజ్రాయెల్ యుద్ధం కాల్పుల విరమణ చేయాలన్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ మొదట పెద్ద మొత్తంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తారని పలు మీడియా కథనాలు చెప్తున్నాయి. అలాగే ప్రపంచ వాణిజ్యం, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాల గురించి చర్చలు జరుగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.